తెలంగాణ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నుంచి ఆమెకు కించిత్ మెచ్చుకోలు కూడా లభించలేదు. కనీసం గుర్తించలేదు. తను విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ షర్మిల పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు. అందులో తెలంగాణలో రాజకీయ అడుగులు వేయటం సాధ్యం కాదని క్లారిటీ రావటంతో మెల్లగా వ్యూహం మార్చినట్లుగా కనిపిస్తోంది. వైఎస్ షర్మిల వైఎస్ఆర్ టీడీపీ కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు భుజానెత్తుకోవటం వల్ల ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశం కొంతవరకైనా ఉంటుంది. వైఎస్ఆర్ కు నిజమైన రాజకీయ వారసురాలుగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న షర్మిలకు ఆంధ్రప్రదేశ్ లో ఆదరాభిమానాలు దక్కే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీ గెలుపు కోసం మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఆంధ్రప్రదేశ్ లో కాలికి